హలో గైస్, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. సో గైస్, ఈరోజు అయితే నేను సింపుల్ వేలో ఎగ్ రైస్ అయితే చేశానండి. చాలా బాగుంటుంది, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది మీకు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్లో అయితే ఉంటుందండి. ట్రస్ట్ మీ గైస్, చాలా బాగుంటుంది. మీకు ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. సో కొంచెం కూడా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ సబ్స్క్రిప్షన్తోనే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. సో దీన్నైతే మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. మా ఇంట్లో ఒక చిన్నపాటి ఫంక్షన్ జరిగింది. సో బాస్మతి రైస్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే తీసుకున్నాను. మీరైతే నార్మల్ రైస్తో కూడా తీసుకోవచ్చు. సో నేను ఒక గ్లాస్ వరకు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనైతే శుభ్రంగా కడిగి అన్నం ఉడికించుకొని పక్కనైతే పెట్టుకుందామండి. సో ఈ విధంగా అయితే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇందులోనే ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసానండి. సో మనం ఇందులో ఎక్కడ కూడా ఉప్పు వేయలేదండి. దీన్ని డైరెక్ట్‌గా స్టవ్ మీద అయితే పెట్టి రైస్ అయితే ఉడికించుకుందాము. మనం ఈ రైస్‌నైతే 80% అయితే ఉడికించుకోవాలండి. మిగతా 20% మళ్ళీ రైస్ మనం ఫ్రై చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. సో ఈ రైస్‌నైతే ఇప్పుడైతే మనం వంపుకొని పక్కనైతే పెట్టుకొని చల్లార పెట్టుకోవాలండి. సో ఈలోపు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే ఒక 4, 5 రెబ్బల వరకు అయితే వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీ స్పైస్‌కి తగ్గట్టుగా మీరైతే పచ్చిమిర్చి తీసుకోండి. సో ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసి దీన్నైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందామండి. అది ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 3 ఎగ్స్ వరకైతే నేను కొట్టి తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే మీరు తీసుకోండి. మీరు ఎంతమందికి చేస్తున్నారనేది. నేను ఇక్కడైతే 2 పర్సన్స్‌కి అయితే చేస్తున్నానండి. పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుంది. ఒక 3 ఎగ్స్‌లో కొంచెం ఉప్పు వేసి మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. మనం ఒక నురగ వచ్చే వరకు అయితే దీన్ని బాగా బీట్ చేసుకొనైతే పక్కన పెట్టుకుందాము. సో ఇలా అయితే బాగా బీట్ చేసుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ బాస్మతి రైస్ చెప్పాను కదా! మీరు నార్మల్ రైస్‌తో కూడా ఒక గ్లాస్ వరకు అయితే కొలతగా తీసుకోవచ్చు. సో అలా బీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. సో ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఇది కొంచెం గట్టిగా అయింది. ఇందులో ఒక చుక్క అయితే నేను ఎగ్ సోనా వేసి చూసానండి. ఆయిల్ కరెక్ట్‌గా హీట్ అయింది. సో మొత్తం మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! ఈ ఆయిల్‌లో అయితే వేద్దాము. సో మనం హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలండి. బాగా ఉడుకుతుంది ఈ ఆమ్లెట్ అయితే. బాగా నురగ కూడా వస్తుంది. సో బాగా పొంగుతుంది కూడా మంచిగా. సో ఇలా సైడ్స్ కూడా మొత్తం టర్న్ చేసి అటు ఇటు ఈ ఆమ్లెట్‌నైతే అటు ఇటు తిప్పుతూ కూడా మొత్తం స్ప్రెడ్ చేసి దీన్నైతే తర్వాత ముక్కలు ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలండి. మనకు ఏ టైప్ ఆఫ్ పీసెస్ కావాలో సో రైస్‌కి ఆ టైప్ ఆఫ్ విధంగా పెద్దగా అయితే పెద్దగా, చిన్నగా అయితే చిన్నగా మొత్తము ఎగ్‌ని అటు ఇటు టర్న్ చేసి మనమైతే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. సో చూసారా? ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎగ్ అయితే చప్పగా ఉండదండి. ఇందులో ఆల్రెడీ మనము ఉప్పు వేసాం కాబట్టి టేస్ట్‌గా కూడా ఉంటుంది. అండ్ మనం ఫ్రై చేస్తాం కాబట్టి తర్వాత మసాలాలన్నీ దీనికి బాగా పడతాయండి. సో మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు మీకు కావాల్సినన్ని ముక్కలు చేసుకొని ఇలా పొడి పొడిగా ఫ్రై చేసుకొని మొత్తము ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు గిన్నెలో ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకొని వేస్తున్నానండి. ముక్కలుగా కట్ చేసుకొని. ఇది బాగా ఫ్రై అవ్వాలనమాట. ఇది మంచిగా ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు వరకు అయితే నేను ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు వేసి మొత్తము ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేయాలండి. సో అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! వెల్లుల్లి, అల్లం అండ్ పచ్చిమిర్చి అది కూడా ఇందులో వేస్తున్నాను. సో ఇందులో వేసి బాగా అయితే ఫ్రై చేయాలి. ఎలా అంటే మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా దీంట్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. మన ఈ రైస్‌కి మెయిన్ టేస్ట్ అయితే ఈ పేస్ట్ ద్వారానే వస్తుందండి. సో ఇందులో ఇంకా ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాల్సినవి ఏమీ లేవు. జస్ట్ అలా వేసి మనం గ్రైండ్ అయితే చేసుకొని మొత్తం పచ్చి వాసన పోయేంత వరకైతే మనం ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. దీన్నైతే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా ఫ్రై అయిపోయి కింద మాడిపోతుంది. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. మీరు ఎంత స్పైస్ తింటారో అంత. నాకైతే కొంచెం తక్కువ అని అనిపిస్తుంది. ఇంకోటేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదండీ! సో కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. మీరైతే ఫస్ట్ టైమ్ చేసుకునేవాళ్ళు కొంచెం కారంని కానీ, ఆ ఘాటుని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే మీరు ట్రై చేయండి. సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదండీ! సో అదంతాను ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో వేసిన తర్వాత ఇందులో మీకు రుచికి తగినంత ఉప్పైతే వేసుకోండి. నేనిక్కడ ఎక్కడా కూడా ఉప్పు వాడలేదు. సో ఇప్పుడే వేస్తున్నాను కాబట్టి
మొత్తము కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలండి. సో, మంచిగా కలుపుకోవాలి. నేను ఇంకోసారి కూడా చెప్తున్నాను. మీరు ఇలా చేసేటప్పుడు సిమ్‌లో అయితే పెట్టి ట్రై చేయండి. ఇంకోటేంటంటే మనం ముందుగా ఫ్రై చేసాం కదా! ఈ ఎగ్స్. సో, అది కూడా ఇప్పుడు వేసేయండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసి మొత్తం మంచిగా అయితే కలుపుకోవాలండి. ఇంతే అండి. ఇందులో ఇంకా వేయాల్సినవి ఏమీ లేవు. సో, చాలా బాగా అయితే టేస్ట్ వస్తుందండి. అంతే టేస్ట్‌గా కూడా ఉంటుంది. డెఫినైట్‌లీ అయితే మీరు ట్రై చేయండి. లంచ్ బాక్స్ రెసిపీలోకి చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్నైతే. సో, చూసారా? ఇంతేనండి. ఇదైతే కొంచెం పొడి పొడిగా కూడా వచ్చింది రైస్. సో, దీనికి కాంబినేషన్‌గా అయితే మీరు పెరుగు చట్నీ ట్రై చేయొచ్చు. లేకపోతే అల్లం చట్నీ ఉంటుంది కదండీ! సో, అదైనా ట్రై చేయొచ్చు. ఇందులో అయితే కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అనేది ఆప్షనల్. సో, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత మొత్తము ఒకసారైతే బాగా కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలి కలిపేటప్పుడు సైడ్స్ నుంచి. ఎందుకంటే బాస్మతి రైస్ కదా అండి. సో, ముక్క అనేది విరిగిపోతుంది. అంటే పలుకుగా మనకి ఉండదు. మెతుకనేది విరిగిపోతుందనమాట. ఇది చల్లార్చిన తర్వాత దీంట్లోకి చెక్క వరకు అయితే నిమ్మరసం అయితే నేను కలుపుతున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇదైతే అసలు మీరు మర్చిపోవద్దు ఇందులో. మీరు కావాలంటే ఇందులో కొంచెం కస్తూరి మేసి కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. సో, ఇక నేను గరం మసాలా యాడ్ చేశాను కదా! సో, అందుకే ఇక్కడ నేను నిమ్మరసం కూడా పిండాను. మీరు తినేటప్పుడు ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని తినండి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. ట్రస్ట్ మీ గైస్. ఈ విధంగా అయితే మీరు లంచ్ బాక్స్ రెసిపీలో అయితే ట్రై చేయండి. ఆఫీస్ గోయింగ్ గానీ, కాలేజీ గోయింగ్ గర్ల్స్‌కి కానీ, స్కూల్స్‌కి కట్టడానికి పిల్లలకి లంచ్ బాక్స్‌లో కానీ చాలా బావుంటుంది. సో, ఇంతేనండి. చాలా సింపుల్. నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి గైస్. లవ్ యూ గైస్. అండ్ ఇంకోటైతే చెప్పాలండి. నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఛానల్ ఈ రోజు వరకు కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇదే విధంగా మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఫీడ్‌బ్యాక్ అయితే నాకివ్వండి గైస్. థాంక్ యూ గైస్. లవ్ యూ. బై.